హాయ్ స్టూడెంట్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్. మీరు చూస్తున్నారు విష్ణు స్మార్ట్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, మనకి ఇండియాలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ కాలేజెస్లో ఒకటైన ఐసీఆర్ ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ యొక్క కాలేజ్కి ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇండియాలో మనకి చాలా వెటర్నరీ కాలేజెస్ ఉన్నాయి. ఉన్న వెటర్నరీ కాలేజెస్లో ఈ ఐవీఆర్ఐ యొక్క ఇన్స్టిట్యూట్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్స్టిట్యూట్గా మనం చెప్పుకోవచ్చు. ఈ ఐవీఆర్ఐలో మనకి స్టడీకి సంబంధించి కానీ రీసెర్చ్కి సంబంధించి కానీ కాలేజ్ అనేది యాక్చువల్గా నెంబర్ 1 కాలేజ్ అని కూడా చాలామంది అంటారు వెటర్నరీలో. అలాంటి ఐవీఆర్ఐ కాలేజ్కి ఇప్పుడు అప్లికేషన్స్కి మనకి నోటిఫికేషన్ అయితే వచ్చింది. మీరు ఎలా అప్లై చేసుకోవాలి, రూల్స్ అనేవి ఎలా ఉంటాయి, లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఎలా ఉంది, టోటల్ అడ్మిషన్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అనేది ఈరోజు ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఎవరైతే ఎంబీబీఎస్ని బార్డర్ మార్క్స్లో మిస్ అవుతూ ఉంటారో అలాంటి స్టూడెంట్స్కి నెక్స్ట్ బెస్ట్ ఆప్షన్ ఏదన్నా ఉందా అంటే నేనైతే మీకు అన్ని విధాలుగా ఈ ఐవీఆర్ ఇన్స్టిట్యూట్ అని చెప్తాను. ఒకవేళ మీరు బార్డర్ మార్క్స్లో ఎంబీబీఎస్ మిస్ అయితే నెక్స్ట్ ది బెస్ట్ ఆప్షన్ ఏదన్నా ఉందంటే ఈ ఐవీఆర్ అని చెప్తున్నాను. ఇంత చెప్తున్నానంటే మీరు అర్థం చేసుకోండి ఈ కాలేజ్ ఎంత బెస్ట్ కాలేజ్. ఎందుకంటే నేను ఓన్గా చూశాను ఈ కాలేజ్ చదివిన వాళ్ళని, ఇప్పుడు వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నారు ఏంటి అనేది నేను ఆల్రెడీ చూశాను. లాస్ట్ ఇయర్ మన ఛానల్ తరపున ఒక స్టూడెంట్ కూడా ఈ కాలేజీలో అడ్మిషన్ తీసుకున్నాడు. అతను ఈ కాలేజీలో అడ్మిషన్ తీసుకున్న తర్వాత ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యి నాకైతే చాలా బాగా మెసేజ్ చేశాడు. ఎందుకంటే కాలేజ్ అనేది అంత ఎక్సలెంట్గా ఉంటుంది. ఏ హోప్ లేదు అనుకున్న టైంలో అతనికి కాలేజ్ సజెస్ట్ చేశాను. ఇప్పుడు ఆ కాలేజ్లో జాయిన్ అయ్యాడు. లైఫ్ అనేది అంటే కాలేజ్ లైఫ్ అనేది ది బెస్ట్గా ఉంది ఇప్పుడు అతనికి. మనం ఫర్దర్ డీటెయిల్స్లో కనుక వెళ్తే ఈ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది 23rd జూలైన ఈ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అయింది. మీరు ఎప్పటిలోపు అప్లై చేసుకోవచ్చు అంటే 6th ఆగస్ట్ లోపు మీరైతే అప్లై చేసుకోవచ్చు. వన్స్ మీరు అప్లై చేసుకున్న తర్వాత మీరు ఈ కౌన్సిలింగ్ అనేది ఏంటి అంటే ఫస్ట్ మీరు ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ అనేది పెట్టాలి. ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ పెట్టాలి. ఆ తర్వాత మీరు అప్లికేషన్ ఫామ్ని ప్రింట్ తీసుకోవాలి. ప్రింట్ తీసుకున్న తర్వాత ఈ అప్లికేషన్ ఫామ్ యొక్క ప్రింట్అవుట్, అలాగే ఈ సర్టిఫికెట్స్ మీరు ఏవైతే అప్లోడ్ చేసి ఉంటారో ఆ సర్టిఫికెట్స్ మనకి జిరాక్స్ ఒరిజినల్ కాపీస్ ఉంటాయి కదా, ఒరిజినల్ని మీరు ఫోటో తీసి ఈ అప్లికేషన్ ప్రింట్అవుట్ని అలాగే సర్టిఫికెట్స్ని వీళ్ళకి మెయిల్ ఐడిలో పంపాలి. అంటే మీరు పోస్ట్ చేయాల్సిన అవసరం లేదు. మెయిల్ ఐడి ఒకటి నేను చూపిస్తాను, ఆ మెయిల్ ఐడిలో మీరు పంపించాలి. ఆ తర్వాత వీళ్ళు మెరిట్ లిస్ట్ అని రిలీజ్ చేస్తారు. ఇదేంటంటే ర్యాంక్ లిస్ట్ అని అంటారు ఇక్కడ. ఎవ్రీ రౌండ్కి సపరేట్గా ర్యాంక్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. ఎవరైతే ర్యాంక్ లిస్ట్లో ఉంటారో వాళ్ళు ఉత్తరప్రదేశ్లోకి వెళ్ళాలి. ఈ కాలేజ్ అనేది ఉత్తరప్రదేశ్లో ఉంది. ఉత్తరప్రదేశ్కి వెళ్ళాలి. అక్కడ ఆఫ్లైన్లో ఈ కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. ఫస్ట్ ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవాలి. ఆ తర్వాత అప్లికేషన్ ప్రింట్అవుట్ సర్టిఫికేట్స్ మీరు మెయిల్ ఐడిలో పెట్టాలి. పెట్టిన తర్వాత ఎవరైతే పెట్టింటారో ఎవరికైతే వీళ్ళు ర్యాంక్ వైజ్గా పిలుస్తారు. ఫస్ట్ రౌండ్లో కొంతమందిని పిలుస్తారు. ఆ పిలిచిన క్యాండిడేట్స్ ఉత్తరప్రదేశ్కి వెళ్ళాలి. అక్కడ ఆఫ్లైన్లో కౌన్సిలింగ్ జరుగుతుంది. అంటే పిలిచిన వాళ్ళందరికీ సీట్ వస్తుందన్న అంటే మిమ్మల్ని పిలుస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కాంపిటీషన్ బట్టి సీట్ వస్తుంది. పిలిచిన వాళ్ళందరికీ సీట్ వస్తుందని కూడా మనం చెప్పలేం. మీరైతే ఆఫ్లైన్లో ఉత్తరప్రదేశ్కి వెళ్ళాలి. అక్కడ కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. అలా ఫస్ట్ రౌండ్కి ర్యాంక్ లిస్ట్ ఎప్పుడు ఇస్తారు అంటే 28th ఆగస్ట్ రోజున ఇస్తారు. ఓకే, ఇక్కడ 29th ఆగస్ట్ రోజున 29 ఆగస్ట్ రోజున ఫస్ట్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ జరుగుతుంది. 12th సెప్టెంబర్ రోజున మనకి సెకండ్ రౌండ్ జరుగుతుంది. ఆ తర్వాత 29th సెప్టెంబర్ రోజున మనకి మాపపు రౌండ్ జరుగుతుంది. అయితే ఈ కాలేజీలో టోటల్ ఎన్ని సీట్స్ ఉంటాయో కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. టోటల్గా మనకి ఈ కాలేజీలో మీరు జాయిన్ అవుతే వెటర్నరీ క్లాసెస్ అనేవి 15th సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవుతాయి. అయితే మీరు ఆల్ ఇండియా లెవెల్లో లేదా మీ యొక్క నీట్ స్కోర్తో వెటర్నరీ కాలేజీలో సీట్ కావాలి అనుకుంటే 2 ways ఉంటాయి. ఒకటి వీసీఐ కౌన్సిలింగ్ జరుగుతుంది. అంటే వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు మనకి ఆల్ ఇండియా లెవెల్లో ఉన్న వెటర్నరీ కాలేజెస్లో 15% ఆఫ్ ద సీట్స్కి ఈ వీసీఐ కౌన్సిలింగ్, ఆల్ ఇండియా వెటర్నరీ కౌన్సిలింగ్ జరుగుతుంది. అలాగే ఈ కాలేజ్లో కూడా 15% ఆఫ్ ద సీట్స్కి వీసీఐ వాళ్ళు కౌన్సిలింగ్ అనేది జరుపుతారు. రిమైనింగ్ 85% ఉంటుంది కదా, ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ కాబట్టి ఈ 85% సీట్స్కి ఎవరైనా ఎలిజిబుల్ అవుతారు. అయితే ఈ 85% ఆఫ్ ద సీట్స్కి ఐవీఆర్ఐ కాలేజ్ వాళ్ళే కౌన్సిలింగ్ జరుపుతారు.
ఓకే, ఇక్కడ VCI అంటే ఆల్ ఇండియా వెటర్నరీ సీట్స్ 5 ఉంటాయి. ఈ సీట్స్ మీకు కావాలనుకుంటే ఆల్ ఇండియా వెటర్నరీ కౌన్సిలింగ్కి మీరు అప్లై చేయాలి. అండ్ నెక్స్ట్, ఒకవేళ మీరు 85% కావాలి అనుకుంటే 85%కి కూడా త్రూఅవుట్ ఇండియాలో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, 85%కి ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది, మీరు కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఓపెన్లో ఎన్ని సీట్స్ ఉంటాయంటే 45 సీట్స్ ఉంటాయి, రెగ్యులర్ ఆర్ ఓపెన్ సీట్స్. అండ్ ఇంకోటి ముఖ్యంగా ఏంటి అంటే పేమెంట్ సీట్స్ కూడా ఉంటాయి. పేమెంట్ సీట్స్ 8 సీట్స్ ఉంటాయి. అలాగే NRI కోటా సీట్స్ 2 ఉంటాయి. అండ్ పేమెంట్ సీట్స్కి ఫీ ఎంత ఉంటుందో కూడా నేను మీకు చెప్తాను. సో మీరు ఏ వెబ్సైట్లో ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ పెట్టుకోవాలంటే ivri.nic.in ఈ వెబ్సైట్లోకి వెళ్తే మీకు BVSC అడ్మిషన్ పోర్టల్ అని ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరైతే అప్లికేషన్ ఫామ్ అనేది పెట్టాలి. సో అప్లికేషన్ ఎలా పెట్టాలో వీళ్ళు ఇన్ఫర్మేషన్ బులెటిన్లో ఇచ్చారు. ఇది కావాలంటే టెలిగ్రామ్ గ్రూప్లో అప్లోడ్ చేస్తాను. మన టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ అవ్వండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. అండ్ ఈ అప్లికేషన్ పెట్టుకోవడానికి మీకు ఫీ వచ్చేసి 2000 రూపీస్ ఫర్ జనరల్, OBC అలాగే EWS వాళ్ళకి, అండ్ 1000 రూపీస్ ఫర్ ST, SC, ST అండ్ PH వాళ్ళకి. మీరు ఇంత ఫీ పే చేస్తే మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. వన్స్ అప్లికేషన్ పెట్టిన తర్వాత మీరు మెయిల్ పెట్టాలి అని చెప్పాను కదా, ఈ అప్లికేషన్ ప్రింట్అవుట్ అలాగే సర్టిఫికెట్స్. సో ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ యొక్క మెయిల్కి మీరైతే పెట్టాలి ivri.bvscadm2025@gmail.com. ఈ మెయిల్ ఐడికి మీరు అప్లికేషన్ పెట్టిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ ప్రింట్అవుట్, సర్టిఫికెట్స్ ఖచ్చితంగా మెయిల్ చేయాలి. సో అదొక ఇంపార్టెంట్ స్టెప్, దాన్ని గుర్తుపెట్టుకోండి. అండ్ ఏ డాక్యుమెంట్స్ అవసరం అవుతాయంటే సో మామూలుగా మన స్టేట్లో ఏమో అవసరం అవుతాయి అవే. సో నీట్ UG 2025లో ఏదైతే ఫోటోగ్రాఫ్ పెట్టింటారో ఆ ఫోటో, సిగ్నేచరు, మీ నీట్ అడ్మిట్ కార్డు, మీ నీట్ ర్యాంక్ కార్డు, ఆధార్ కార్డు, సో SSC సర్టిఫికెట్, అలాగే ఇంటర్మీడియట్ యొక్క సర్టిఫికెట్, అలాగే మీరు స్టడీ అండ్ కండక్ట్ సర్టిఫికెట్, క్యారెక్టర్ సర్టిఫికెట్ అంటే, అలాగే మీకు ఒకవేళ క్యాస్ట్ రిజర్వేషన్ ఉంటే క్యాస్ట్ సర్టిఫికెట్స్ కూడా అవసరం అవుతాయి. ఓకే, అండ్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఫిజికల్ ప్రెసెన్స్ అనేది ఉండాలి. ఎవరికైతే ర్యాంక్ లిస్ట్లో పేరు వస్తుందో ఈచ్ రౌండ్కి ఒక ర్యాంక్ లిస్ట్ వదులుతారు. ఆ ర్యాంక్ లిస్ట్లో మీకు పేరు ఉంటే మీరు కాలేజ్ దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా వెళ్ళి అక్కడ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలి. సో డాక్యుమెంట్స్తో పాటు నేను పైన చూపించిన డాక్యుమెంట్స్తో పాటు సో ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ యొక్క డాక్యుమెంట్స్ కూడా మీరు తీసుకెళ్ళాలి. లైక్ మైగ్రేషన్ అండ్ ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్, గ్యాప్ అఫిడవిట్, మీరు ఏమైనా లాంగ్ టర్మ్ చేస్తుంటే, సో అలాగే వీళ్ళు షూరిటీ బాండ్, ఇలా చాలా అనెక్సర్స్ ఇచ్చారు ఇన్ఫర్మేషన్ బులెటిన్లో. మీరు నేను టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టిన ఇన్ఫర్మేషన్ బులెటిన్లో మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం ఫీ డీటెయిల్స్ కిందకి వస్తే, ఫీ డీటెయిల్స్ చూడండి. నార్మల్ రెగ్యులర్ ఆర్ ఓపెన్ సీట్స్కి, జనరల్ క్యాండిడేట్స్ ఆర్ OBC క్యాండిడేట్స్కి 58,500 ఉంటుంది ఫస్ట్ ఇయర్ ఫీ. ఇది ఒక యాన్యువల్ ఫీ పర్ ఇయర్కి. అండ్ సెకండ్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్ 38,200 ఉంటుంది. సో ఫోర్త్ ఇయర్ వచ్చేసి 57,300 ఉంటుంది. ఇంటర్న్షిప్లో 33,000 ఉంటుంది. SC అండ్ ST క్యాండిడేట్స్కి కొంచెం తక్కువ ఉంటుంది. సో ఫస్ట్ ఇయర్ వచ్చేసి 36,800 ఉంటుంది. సో ఇది ఓపెన్ సీట్స్కి, అంటే రెగ్యులర్ ఆర్ ఓపెన్ సీట్స్కి. నెక్స్ట్ పేమెంట్ సీట్స్కి, ఇందులో 8 పేమెంట్ సీట్స్ ఉంటాయని చెప్పాను కదా. ఈ పేమెంట్ సీట్స్కి ఫీజు ఎంత ఉంటుందంటే 5,58,500 ఫర్ జనరల్ ఆర్ OBC క్యాండిడేట్స్. ఇది ఫస్ట్ ఇయర్. అలాగే సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఎంత ఉంటుందో మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను నేను. అండ్ SC ఆర్ ST క్యాండిడేట్స్కి 5,36,800. అన్న మరి 5,50,000 దాకా ఫీజు ఉంది కదా, మరి ఇంత ఫీ పెట్టడం వర్తేనా అంటే, నాకు తెలుసు మీరు చాలా కోర్సులలో, వేరే కోర్సులలో ఫీజు ఎక్కువ పెడుతూ ఉంటారు. అండ్ నేను చెప్తున్నాను కదా, 5,50,000 పెట్టడం కూడా వర్తే ఈ కాలేజ్కి. ఎందుకంటే కాలేజ్ అనేది ది బెస్ట్ కాలేజ్. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు ఏ కోర్స్ చదివామో అనేది ఇంపార్టెంటే, కానీ ఆ కోర్స్ ఏ కాలేజీలో చదువుతున్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ యాజ్ ఫార్ యాజ్ నాకున్న ఎక్స్పీరియన్స్ వరకు. ఎందుకంటే మనం ఒక కోర్స్ని ఒక మంచి కాలేజీలో చేసాము అంటే ఖచ్చితంగా ఒక మంచి బ్రైట్ స్టూడెంట్ అవుతారు. ఈ కాలేజీలో మీరు కనుక చేశారు అంటే ఖచ్చితంగా బ్రైట్ స్టూడెంట్ అవుతారు. అండ్ మీకు అర్థమవుతుంది, ఆ ఎన్విరాన్మెంట్లోకి వెళ్తే మీరే మారిపోతారు. ఈ 5,50,000 మీరు పెట్టుకోగలిగితే వేరే దానికి పోయే బదులు ఈ IVRA కౌన్సిలింగ్లో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ సో NRI క్యాండిడేట్స్కి ఈ ఫీ అయితే ఉంటుంది. అండ్ ఏ వెబ్సైట్లోకి వెళ్తే నేను ఆల్రెడీ చెప్పాను కదా, ivri.nic.in BVS అడ్మిషన్ పోర్టల్ అని చెప్పాను కదా. సో అందులోకి వెళ్తే మీరు సో ఇక్కడ రిజిస్టర్ మీద క్లిక్ చేస్తే మీరు ప్రాసెస్ అనేది బిగిన్ చేయొచ్చు. అండ్ ఆ గ్యాప్ అఫిడవిట్, ఎవరైనా లాంగ్ టర్మ్ చేస్తుంటే గ్యాప్ అఫిడవిట్ అనేది కాలేజ్ దగ్గరికి వెళ్ళేటప్పుడు మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది.
సో ఇప్పుడు అందరి డౌట్ వచ్చేసి అన్న కట్ ఆఫ్ ఎంత ఉంటుంది. సో రెగ్యులర్ ఆర్ ఓపెన్ సీట్స్ అంటే నథింగ్ బట్ ఫ్రీ సీట్స్కి కట్ ఆఫ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో ఆల్ ఇండియా కోటా కట్ ఆఫ్ మనకి ఉంటుంది కదా, ఆల్ ఇండియా కోటా కట్ ఆఫ్ కన్నా కొంచెం తక్కువ ఉంటుంది అంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ ఇండియా కోటా కట్ ఆఫ్ 520 కాగితే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఈ కౌన్సిలింగ్కి కూడా ఈ కాలేజ్ కట్ ఆఫ్ కూడా 510, 500 అలా ఆగచ్చు, 500 అలా ఆగచ్చు. ఎందుకంటే ఒకవేళ ఎంబీబీఎస్ రాకపోతే నెక్స్ట్ ది బెస్ట్ ఆప్షన్ ఇదే కాబట్టి స్టూడెంట్స్ వీటిని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో మోస్ట్లీ ఇలానే ఉంటుంది కట్ ఆఫ్. ఒకవేళ క్యాండిడేట్స్ ఏమైనా తక్కువ మంది ఉంటే ఇంకా తగ్గచ్చు. కాబట్టి మీరైతే అప్లై చేసుకొని అయితే ట్రై చేయండి. కట్ ఆఫ్ ఎక్కువగానే ఉంటుంది ఫ్రీ సీట్స్కి, కానీ పేమెంట్ సీట్స్కి కట్ ఆఫ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఓకే, పేమెంట్ సీట్స్కి కట్ ఆఫ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఈవెన్ లాస్ట్ ఇయర్ అయితే 330 మార్క్స్ కూడా వచ్చింది. సో లాస్ట్ ఇయర్ 330 అంటే మీరు ఈ ఇయర్ ఇంకా అంటే కౌన్సిలింగ్కి ఏంటంటే ఇక్కడ ఆఫ్లైన్లో వెళ్ళి అటెండ్ అవ్వాలి కాబట్టి, సో నాకు వచ్చినంత ఇన్ఫర్మేషన్ వరకు ఏంటంటే ఎక్కువ మంది కౌన్సిలింగ్కి వెళ్ళట్లేదు. సో అప్పుడు మీరు వెళ్తే ఏంటంటే మీకు సీట్ అనేది వస్తుంది. సో మేబీ 300 ఉన్నా కూడా రావచ్చు ఈ పేమెంట్ సీట్స్కి. కాబట్టి ఏంటంటే అప్లై చేసుకోండి, మీరు డబ్బులు పెట్టుకోగలిగితే పేమెంట్ సీట్స్ కూడా అప్లై చేసుకోండి. సో చాలామంది కన్ఫ్యూజన్లో ఉంటారు, ఎంబీబీఎస్ రాదు, నెక్స్ట్ ఏం చేయాలి, బడ్జెట్ 5 lakhs ఉంది అంటారు కదా. సో ఇది బెస్ట్ ఆప్షన్ అని నా ఒపీనియన్. సో ఇలాంటి కాలేజెస్కి నేను నాకు తెలిసినంత వరకు మీకైతే వీడియోస్ చేస్తుంటాను ఈ కెరీర్ గైడెన్స్కి సంబంధించి. సో మన ఛానల్కి అయితే అప్డేటెడ్లో ఉండండి. సో ఖచ్చితంగా వెటర్నరీలో జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు మీరైతే ఫస్ట్ అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత సో వెబ్సైట్కి అయితే అప్డేటెడ్లో ఉండండి. సో ఇది ఈ IVRA కౌన్సిలింగ్కి సంబంధించి ఈ వీడియో మీ అందరు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.